గుంటూరు జిల్లా వడ్లమూడిలో గల విజ్ఞాన్ యూనివర్సిటీలో 62వ జాతీయ స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. గ్రాండ్ మాస్టర్ ఎంఆర్ లలిత్ బాబుతో పెమ్మసాని కాసేపు చదరంగం ఆడారు. వివిధ రాష్ట్రాల నుంచి చెస్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులతో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న విజ్ఞాన్ యూనివర్సిటీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పెమ్మసాని అన్నారు. క్రీడలకు ప్రోత్సాహం అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ముందుంటాయని స్పష్టం చేశారు. మొత్తం నుంచి వచ్చి మంచి చెస్ టోర్నమెంట్ 400 మంది ప్రతి స్టేట్ నుంచి ఒక 4-5 అదేవిధంగా డిఫరెంట్ డిఫెన్స్ రైల్వే డిపార్ట్మెంట్స్ వీటన్నిటిలో ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఛాంపియన్షిప్ ఆడుతూ ఉన్నారు. ఇందులో గెలిచిన వాళ్ళు నేషనల్ ఛాంపియన్షిప్స్కి వెళ్తారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా ఇది హోస్ట్ చేసినటువంటి విజ్ఞాన్ యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ రోజున చెస్ కానీ ఇలాంటి అన్ని నేషనల్ స్పోర్ట్స్ ఇండియా లెవెల్ కానీ వరల్డ్ వైడ్గా మన వాళ్ళు ఇట్లా ముందుకు వెళ్తున్నారంటే దీనికి గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ఖేలో ఇండియా ప్రోగ్రామ్స్ తీసుకురావడం కానీ, రీసెంట్గా నేషనల్ స్పోర్ట్స్ బిల్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం కానీ, అదేవిధంగా వచ్చే 2-3 ఏళ్లలో చాలా ఎక్కువ బడ్జెట్ స్పోర్ట్స్కి పెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, స్టేట్ హెడ్ క్వార్టర్స్, అదేవిధంగా 3-4 స్టేట్లను కలిపి ఒక మేజర్ సెంటర్స్లో ఒక లార్జ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొత్త స్కీమ్స్ రాబోతున్నాయి. హైదరాబాద్లో చూసుకుంటే గోపీచంద్ గారికి అది మంచి బ్యాడ్మింటన్ సెంటర్ ఇచ్చి ఈ రోజున అక్కడి నుంచి నేషనల్ ప్లేయర్స్ వచ్చే విధంగా చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఇద్దరు ప్రోగ్రెస్, మా ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు స్పోర్ట్స్ డెవలప్మెంట్కి విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో